హాయ్ ఫ్రెండ్స్ టాంటడా టాంటడా టా రండి రండి లంచ్కి మరొక స్టైల్లో మరొక విధంగా మీ ముందుకు వచ్చాను. మరొక ఐటెంతో లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. రండి రండి చూద్దాం మరి ఎంత మంచి టేస్ట్తో మీకు చేస్తున్నాను. రండి రండి డిన్నర్ లంచ్కి రండి రండి కలుద్దామే ఫ్రెండ్స్. టాంటడాన్ టాంటడాన్ టా చూడు చూడు ఎంత బాగుందో. ఏంటిది చూసారా? పెసరపప్పుతోని గ్యారెలు చేసుకుంటున్నాను. చిట్టి గ్యారెలు. రండి రండి చూస్తాను, చేపించి చూపిస్తాను, చేసి మీకోసం రెడీ చేస్తున్నాను. రండి రండి ఫ్రెండ్స్. ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి పెసరపప్పును. చూడండి ఏమన్నా ఉన్నాయా ఇంట్లో చెత్త అనేది ఏరుకున్నా. ఏరిన తర్వాత చూసిన ఏం లేదు, ఫ్రెష్గా ఉన్నది. తర్వాత కడుక్కుంటాను 2-3 టైమ్స్. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఓకేనా? ఇది ఒక 3 అవర్స్ నేను ఇక నానబెడతాను ఫ్రెండ్స్. ఇది నానబెట్టిన తర్వాత మిక్సీలో ఏమేమి వేయాలి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇది నానాలి కదా, ఫస్ట్ 3 అవర్స్ నానబెడతాను, పక్క పెట్టుకుంటాను. ఆ లోపు మిగతా పనులు అన్నీ చూసుకొని మళ్ళీ కలుస్తానే. రెడీగా ఉండండి. చూడడానికి మీకోసం రెడీ చేస్తున్నాను. ఓకేనా? తినడానికి ఎదురు చూస్తూ ఉండండి. దీనికి అంచుకు వచ్చేసి టాంటడాన్ టాంటడాన్ టా చికెన్ కర్రీ వండుతున్నా. రండి రండి చేసుకుందాం. కడుక్కున్నా ఫ్రెండ్స్. కడిగిన తర్వాత ఫ్రెష్గా ఇప్పుడు మంచి వాటర్ వేసుకుంటాను. ఇక ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకుంటా 3 అవర్స్. ఓకేనా? మళ్ళీ కలుద్దాం ఇక 3 అవర్స్ తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు పెసరపప్పు నానబెట్టాను కదా, అది నానిందిగా. నానిన తర్వాత ఆ పప్పును వాటర్ అంతా బయటికి తీసేసి ఇక నీళ్ళన్నీ వడగట్టేసి మొత్తం పప్పు దాంట్లో ఏం చేస్తా అంటే ఇక పచ్చిమిర్చి కొంచెం తక్కువ తీసుకోండి, లేకపోతే కారం తీసుకుంటారు కారం తీసుకోండి. నేను వచ్చేసి పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, 5-6 తీసుకున్నాను. ఎందుకంటే పప్పు ఎక్కువ తీసుకున్నా కదా. దీనికి వచ్చేసి ఒక మీడియం సైజు పెద్దదే ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలు తీసుకున్నా. ఎల్లిపాయలు తీసుకున్నాను, చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి ఒక 10 దాకా తీసుకున్నా. ఇంకా జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఇవి రెడీ చేసి పెట్టుకున్నా. మిక్సీలో పప్పులో ఈ ఫస్ట్ ఏంటంటే ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, అది అంతా జార్లో నుంచి అది బయటికి తీసిన తర్వాత అది ఒక బౌల్లో వేసేసుకొని ఎత్తేసిన తర్వాత ఇక దాంట్లో ఇక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి దాన్ని మంచిగా దాంట్లో ఇంకొక చిటికెడు, ఎందుకంటే పచ్చిమిర్చిని ఎక్కువ వేసినా కాబట్టి చిటికెడు కారం వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అంతే. నేను మాత్రం చిటికెడు వేయాలనుకుంటున్న కారం. ఆ కారంలో ఉప్పు 2 వేసి చేతితోటి మంచిగా కలుపుకొని ఇక గారెలు ఇట్లా ఒక పేపర్ మీద కానీ చేతిలో కానీ ఇట్లా వేసుకొని రౌండ్గా మధ్యలో హోలేసి ఇక ఆయిల్లో వేసి నేను కాల్చుకుంటాను గారెలు. దీనికి అంచుకొచ్చేసి చికెన్ కర్రీ. ఇక టేస్టీతో మీకు లంచ్కి రెడీ చేస్తున్నాను. రెడీ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తానే ఫ్రెండ్స్. ఇక ఇలా మెత్తగా పట్టి పెట్టుకున్నా. ఇక చూడండి, మెత్తగా పట్టి పెట్టుకున్న దాంట్లో ఇగో ఇట్లా కొన్ని పెసరపప్పు నానినవి ఉంటాయి కదా, ఇవి వేయండి క్రిస్పీగా రావడం కోసం. ఒక చేయితోని వీడియో షూట్ చేయడం, ఒక చేయితోని ఇవన్నీ పనులు చేసుకోవడం కష్టంగా ఉంది, కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుంటాయి. కరివేపాకు లీవ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయనుకో కొంచెం చాకుతో చిన్న చిన్న కట్ చేసుకోండి. ఇలా తుంచి వేసుకోండి. ఒక స్పూనెడు కారం కూడా వేసుకున్నాను నేను. ఇట్లా టేస్ట్ ఇట్లా చేతి మీద వేసుకొని చూసా, నాకు ఇది కొంచెం వేసుకోవాలనిపించింది. మీకు ఎట్లుంటుందో, మీరు ఎంత తింటారో నాకు తెలియదు, తగినంత వేసుకోండి మీరు. లేదంటే పచ్చిమిర్చితోనే అడ్జస్ట్ అయితే అట్లయినా పర్లేదు. నేను కొంచెం చిటికడైతే వేసుకున్నా, ఒక చిన్న స్పూనెడు లాంటి కారం. తగినంత సాల్ట్ వేస్తున్నా చూడండి. ఇట్లా చేతి మీద వేసుకొని చూసి కలిసిందా లేదా చూసి వేసుకోండి. ఇప్పుడు చేతితో మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని కదా గారెలు వేసుకున్నాను. ఆయిల్ వేడి చేసుకున్న లోపు ఇప్పుడు ఇవి గారెలు వేసుకుంటాను. వీడియో తీసేటోళ్ళు ఉంటే బాగుండు, మీకు చూపించేదాన్ని. నేను ముద్ద గారెలు లెక్క వేసుకుంటా, ఎట్లయితే అట్లా, ఏ తొందర అయితే అది వేసుకుంటా. రౌండ్గా వేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. పేపరు ప్లస్ వీడియో తీసేటోళ్ళు ఈ చేత పిండి ఈ చేత ఎడమ చేతి మీద వేసుకొని ఇవన్నీ వేయడం నాకు కుదరలే. నేను ఇట్లా ముద్ద నెక్స్ట్ టైం ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే కనుక రౌండ్గా వేసుకొని హోల్ లెక్క పెట్టి గ్యారెల లెక్క చూపిస్తాను. ఇప్పుడు మీకు ముద్ద గ్యారెల లెక్క చూపిస్తున్నా. మీరు రౌండ్గా హోల్ పెట్టి మీరు అట్లా వేసుకోండి. ఎట్లయితే ఏదైనా కడుపులకే కదా పోయేది,
అదే టేస్ట్ వస్తుంది. అది టేస్ట్ ఒకటే, ఈ టేస్ట్ ఒకటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయో చూసారా. ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకరి హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్లో చూడండి సెల్ ఉన్నది, మొబైల్. ఇవన్నీ వేసుకోవాలంటే ఇక చక్కగా ముద్దగారలు వేసుకునేది బెస్ట్ అని నేను వేసుకున్నా. మీరు మంచి షేపులలో మీకు నచ్చిన రీతిలలో మీరు వేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కాలాయో. ఇక ఎంత మంచిగా చూడండి, ఎంత ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవరు, అన్ని ఫ్లేవర్స్, పుదీనా ఫ్లేవరు, పచ్చిమిర్చి, అన్నీ కచ్చిపచ్చది, ఎల్లిపాయలు, పొట్టు తీయని ఎల్లిపాయలు అని వేసింది, అన్నీ చూడండి. ఇక ఫ్లేవర్స్తో ఎంత బాగా అనిపిస్తుంది. ఇలా ఆయిల్ అంతా కిందికి గారే వరకు ఒక 2-3 మినిట్స్ ఇట్లా నాక అప్పుడు వేసుకుంటాను నేను అందులో. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయింది. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ ఏమో చికెన్ కర్రీ చేశాను కొంచెం దగ్గరికి. చూసారా ఫ్రెండ్స్, మంచిగా చికెన్ కర్రీ కూడా వండుకున్నా. ఇప్పుడు దీనికి గ్యారెలకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. సెకండ్ రౌండ్ వేసాను చూడండి ఫ్రెండ్స్. సెకండ్ రౌండ్ గ్యారెలు వేసుకున్నాను. నాకు తెలిసిన చిట్కా ఒకటి చెప్తున్నా చూడండి. పైన కూడా మంచిగా కావాలి, అటు ఇటు కాలాలంటే కూడా అది కాలేలోపు మనం కూడా ఇగో ఈ ఆయిల్ ఇగో ఇట్లా ఇట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గట్టె తీసుకొని ఇట్లా, నేనైతే ఇట్లనే పోస్తాను. మరి ఇగో ఇట్లా పోస్తుంటే సమానంగా కాలుతుంది. అటు కాలినట్టు ఇటు కాలుతుంది. మళ్ళీ ఆ సైడ్ వేసి చూడండి ఎట్లా కాలుతుందో, ఎట్లా పొంగుతాను చూడండి. చూసారా, ఆలోపు కాలిపోవడం ఎందుకు, ఇగో ఇట్లా పోసుకుంటే అయిపోతుంది. అట్లా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే అట్లా అందరూ చేస్తారు కావచ్చు, మరి నేను చేస్తాను, మీరు కూడా చేస్తారా అని. చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ సెకండ్ రౌండ్ కూడా తీసుకున్నాను. ఇక మీకు చూపిస్తానే, సరేనా? రండి మరి, ఇక తినడానికి చాలా టైం ఇది. తిన్నారా? నేను పెడతానే మీకు, రండి. టాంటడాన్ టాంటడాన్ ఠా! చూడండి క్రిస్పీగా. చూడండి ఫ్రెండ్స్, ఇక గ్యారెలు, పెసరపప్పు గ్యారెలు వేసుకున్నాను. ఇక మీరు హోల్ పెట్టి చెప్పాను కదా, మీరు అట్లా వేసుకోండి. నెక్స్ట్ టైం మీకు అలా చూపిస్తాను వీలుంటే కనుక. ఎవరైనా హెల్ప్ తీసుకొని చూడండి. ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్. లోపల కూడా మంచిగా కాలింది. ఇక చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక దీనికి ఇలా అది కాలుతుంది, ఇది కాలుతుంది. అమ్మ ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్. అబ్బో, ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్, తినండి. తిన్నారా? బాగుందా టేస్ట్? ఇప్పుడు నేను తింటానే. సూపర్ కాల్పులు కావాలి. మొన్న ఇంత వేడి తిన్నాను ఫ్రెండ్స్, కానీ టేస్ట్ మాత్రం అందరూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, గ్యారెలు కనుక మీకు నచ్చినట్లయితే, ఎంతమందికి ఇష్టం అనేది దీనికి కాంబినేషన్ ఇది ఎంతమందికి ఇష్టం అనేది లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.